అండి ముందుగా అందరికి మ్యాథ్స్ ఈజీ మావ ఛానల్కి అయితే స్వాగతం అండి. నా ఈ మ్యాథ్స్ ఈజీ మావ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మ్యాథ్స్ అంటే చాలామంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొడుతూ ప్రతి సమ్ము కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యేలాగా చేస్తూ వాళ్ళకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను నా ఈ ఛానల్లో. మీరు చేయవలసిందల్లా ఒకటే, నా ఛానల్లో మ్యాథ్స్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మ్యాథ్స్ అంటే ఏంటో మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. మ్యాథ్స్ అంటే ఏంటి? నెంబర్స్ని మనం పర్ఫెక్ట్గా తెలుసుకున్నట్టయితే కనుక ఆ నెంబర్స్ ద్వారా ఒక 4 ఫంక్షన్స్ చేసినట్టయితే కనుక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మొత్తం మీరు ఎటు చూసుకున్న ఆ 4 ఫంక్షన్స్ ప్లస్ నెంబర్స్ యూజ్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4 ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ఎడిషన్. ఎడిషన్ సింబల్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ప్లస్ అంటారు దీన్ని, ఎడిషన్. నెక్స్ట్ వన్ వచ్చి సబ్ట్రాక్షన్. థర్డ్ వన్ వచ్చి మల్టిప్లికేషన్. ఫోర్త్ వన్ వచ్చి డివిజన్. అంటే ఈ డివిజన్, ఈ 4ని మన నెంబర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుని ఈ 4 ఫంక్షన్స్ చేసినట్టయితే కనుక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మొత్తం ఇదే టాపిక్స్ మీద కవర్ అయిపోతుంది. ఓకే, ఈరోజు టాపిక్ అయితే మనం నెంబర్స్ గురించి అయితే డీటెయిల్గా చెప్పుకుందాం. నెంబర్స్, అసలు నెంబర్స్ అంటే ఏంటి? మనం ఏదైనా వస్తువులను కానీ లేదా ఊరి పేర్లు కానీ డబ్బులు కానీ మనం లెక్కెట్టేటప్పుడు ఎలా లెక్క పెడతాం? 1 2 3 4 అని చెప్పేసి లెక్క పెడతాం. ఏదైనా కౌంట్ చేయాలన్నా కూడా మనం నెంబర్స్ని ఏ విధంగా కౌంట్ చేస్తాం? 1 2 3 4 అని చెప్పేసి కౌంట్ చేస్తాం. నెంబర్స్ టాపిక్ వచ్చి నెంబర్స్ గురించి తెలుసు. ఓకేనా? మనం ఏదైనా కౌంట్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం? 1 2 3 4 5 అండ్ సో ఆన్ అలా లెక్క పెడతాం. నెంబర్స్ ఎక్కడితో ఎండ్ అవుతాయి? ఎక్కడితో ఎండ్ అవుతుంటే నెంబర్స్ ఎండింగ్ పాయింట్ అంటూ లేదండి. ఇక నెంబర్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇన్ఫినైట్, అంటే డెఫినైట్ చేయలేము, అంటే వర్ణించలేము అని చెప్పుదాను. ఇప్పుడు నెంబర్స్ ఇక్కడ దాకా చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చి 10 వస్తుంది, 100 వస్తుంది, 1000, 10,000, 1 lakh, 10 lakh, 100 lakh ఆర్ 1 crore. ఇలా నెంబర్స్ అయితే వస్తూనే ఉంటాయి. కానీ మనం దాన్ని డిఫైన్ చేయలేని దాన్ని ఏమంటే ఇన్ఫినైట్ అంటారు. దీన్ని ఏ విధంగా సూచిస్తారంటే 8ని మనం ఇలా అడ్డంగా వేసినట్టు, 8 నెంబర్ తెలుసు కానీ మనకి 8ని ఇలా అడ్డంగా వేసినట్టయితే కనుక దాన్ని ఇన్ఫినైట్ అంటారు అనమాట. అంటే డెఫినైట్ చేయలేము, ఇంకా డిఫైన్ చేయలేము అనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఇలాగా వచ్చిన తెలిసిన మన నెంబర్కి మళ్ళీ కొన్ని నేమ్స్ అయితే పెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి నేమ్ పెట్టారు. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇన్ఫినైట్ వరకు ఉంటాయి. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల దాకా వితౌట్ జీరో మాత్రమే యూజ్ చేశారు. 2 3 4 5 దీన్ని ఏమని చదువుతారంటే 2345 అని చెప్పి చదువుతారు. అలాగా కొన్ని సంవత్సరాల వరకు ఏం చేశారంటే చెప్పానుగా జీరో లేకుండా యూజ్ చేశారు. తర్వాత జీరో యొక్క నెసెసిటీ అయితే ఏర్పడింది. దీన్ని ఆర్యభట్ట గారు కనిపెట్టారు. జీరోని అయితే ఆర్యభట్ట గారు కనిపెట్టారు. ఓకే, న్యాచురల్ నెంబర్తో పాటు జీరో యాడ్ అయ్యి వచ్చేదానికి హోల్ నెంబర్స్ అని పేరు పెట్టుకున్నారు. ఏ నెంబర్స్ అండి? హోల్ నెంబర్స్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే నా దగ్గర ఒక మార్కర్ ఉంది కాబట్టి ఉంది అని చెప్తున్నాను. ఓకేనా? 1 మార్కర్ ఉంది, 1 డస్ట్ ఉంది కాబట్టి ఉందని చెప్తున్నాను. సపోజ్ నా దగ్గర ఎటువంటిది లేవు అంటే ఏంటి? 0. ఓకే, నెక్స్ట్ 2 ఉన్నాయి. నా దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయండి? 2 వస్తువులు ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయని చెప్తున్నాను. అలాగే ఇందులో కూడా హోల్ నెంబర్స్లో కూడా 2 అన్నది వస్తుంది. న్యాచురల్ నెంబర్స్లో 1 ఉంది, అలాగే హోల్ నెంబర్స్లో 1 ఉంది కాబట్టి 1 అనేది న్యాచురల్ నెంబరు అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 2 అన్నది న్యాచురల్ నెంబరు అవుతుంది, హోల్ నెంబర్ కూడా అవుతుంది. 0 అన్నది న్యాచురల్ నెంబర్ అవుతుందా? 0 అన్నది న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఉన్నాయని చెప్తున్నాను. సపోజ్ నా దగ్గర ఏమీ లేవు, ఏమి లేకుండా నేను వేరే వాళ్ళ దగ్గర
అడిగి తీసుకున్నాడు, ఒక మార్కర్ అడిగి తీసుకున్నాడు. అప్పుడు దాన్ని కాస్త ఎలా ఇండికేట్ చేయాలంటే 0 1 2 3 4 5 సో నెక్స్ట్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిని వేసుకున్నాను 1 2 3 4 5 అని చెప్పేసి. నెక్స్ట్ లేని వాటిని తీసుకోవాలంటే -1 -2 -3. వీటికి ఒక నేమ్ పెట్టాను, ఏంటంటే ఇంటీజర్స్ అన్న. ఏమన్నారు? ఇంటీజర్స్ అన్న. ఇంటీజర్స్లో ఏమవుతుందంటే నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నేచురల్ నెంబర్లో 1 ఉంది, హోల్ నెంబర్లో 1 ఉంది, అలాగే ఇంటీజర్లో కూడా 1 ఉంది. అంటే 1 నేచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, అలాగే ఇంటీజర్ అవుతుంది. బట్ ఏ ఇంటీజర్ అవుతుంది? పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ కాస్త ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇంటీజర్స్లోకి వచ్చేసరికి ఏమైంది? నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ అయినాయి కాబట్టి ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ అని చెప్పి డీటెయిల్ అయితే చెప్పాలి. ఓకేనా? ఇందులో 1 ఏమవుతుంది? పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 0 ఏమవుతుంది? హోల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది. 0 అనేది నేచురల్ నెంబర్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 2 అన్నది 2 తీసుకోండి, నేచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, అలాగే ఏమవుతుంది? పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. ఇప్పుడు -1 తీసుకోండి, -1 అన్నది ఏమవుతుంది? నేచురల్ నెంబర్ అవుతుందా? నేచురల్ నెంబర్ అవుతుంది. అలాగే హోల్ నెంబర్ అవుతుందా? హోల్ నెంబర్ అవ్వదు. ఇంటీజర్ ఏ ఇంటీజర్ అవుతుంది? నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. ఓకే, క్లియర్గా అర్థమైందిగా? నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ తీసుకున్న నెంబర్లనే ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అని చెప్పేసి వస్తాయి అన్నమాట. ఓకే, ఈవెన్ నెంబర్ వాటి ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే మనకు ఉన్న నెంబర్లను తీసుకుని 2తో డివిజన్ చేసినట్టయితే కనుక రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఓకే, స్టార్టింగ్ తీసుకోండి, 1 తీసుకుంటారు. 1లో అంటే ఈవెన్ నెంబర్ కాదు. 2 తీసుకుందాం, 2 తీసుకుని 2తో డివిజన్ చేయాలి. 2తో డివిజన్ చేసినట్టయితే కనుక రిమైండర్ 0 వస్తే అది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. 2 అన్నది ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 3 తీసుకోండి, 3 తీసుకుంటే 2తో డివిజన్ చేయండి. 2 అంటే 2, 3లో 2 తీసేస్తే 1 రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది 3 అన్నది ఈవెన్ నెంబర్ కాదు. చెప్పాను కదా, రిమైండర్ మనం 2తో ఏదైనా నెంబర్ తీసుకుని దాన్ని 2తో డివిజన్ చేసినట్టయితే కనుక రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. 3 అన్నది ఈవెన్ నెంబర్ కాదు. మళ్ళీ 4 ఈవెన్ నెంబర్ అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది, 10 అవుతుంది, అండ్ సో ఆన్. ఇలాగా నెంబర్స్ వస్తూనే ఉంటాయి. దీనికి కూడా సింపుల్గా చెప్తాను. ఈవెన్ నెంబర్స్ ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఈవెన్ నెంబర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాని గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ ఆడ్ నెంబర్ కూడా తెలుసుకున్నాక చెప్తాను. నెక్స్ట్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే చెప్పాను కదా, 2తో డివిజన్ చేస్తున్నప్పుడు రిమైండర్ 1 వచ్చినవన్నీ కూడా ఆడ్ నెంబర్సే. మనకి ఏమొచ్చినాయి? 3, 5, 7, 9, 11, 13 అండ్ సో అని వస్తూనే ఉంటాయి. ఓకే, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే, ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం, 4726 అన్న తీసుకున్నాం. ఈ వన్స్ ప్లేస్లో, ఓకే, వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వచ్చినట్టయితే కనుక అది ఎంత పెద్ద నెంబర్ అవనివ్వండి, అది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, అదే సేమ్ నెంబర్లో వన్స్ ప్లేస్లో కాస్త 4723 అని చెప్పుంది. అప్పుడు ఏమవుతుంది? నేను చెప్పాను కదా, 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నప్పుడు మాత్రమే అది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? వన్స్ ప్లేస్లో 3 ఉంది అంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి అది ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకేనండి?
నెక్స్ట్ వచ్చి రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ అంటే p/2 అంటే ఫ్రాక్షన్ రూపంలో. ఫ్రాక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే 2/5, 3/2, 4/6 ఇలా ఫ్రాక్షన్లో రూపంలో రాసిన వాటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. దీని గురించి రేషనల్ నెంబర్ గురించి అయితే 8th క్లాస్లో ఒక టాపికే ఉంటుందండి. ఓకేనా, కరెక్ట్గా తెలుసుకున్నట్టయితే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక టాపిక్ మొత్తం రేషనల్ నెంబర్స్ మీదే రన్ అవుతుంది. ఓకేనా, రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో రాయగల వాటిని అంటే ఫ్రాక్షన్ రూపంలో రాయగల వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. p/qలో అంటే సపోజ్ మనం నెంబర్ తీసుకున్నాం కదా, 1, 2, 3, 4 సో అని చెప్పి నెంబర్ తీసుకున్నాం కదా. వీటి ఏంటంటే ప్రతి నెంబర్లో కూడా మనం ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, దాన్ని ఫ్రాక్షన్ రూపంలో రాయాలంటే డివిజన్లో ఖచ్చితంగా 1 ఉన్నట్టే. ఓకేనండి, 1/1 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ 2/1 అని చెప్పి రాసుకోవచ్చు, 3/1 అని చెప్పి కూడా రాసుకోవచ్చు. అంటే దీన్ని మనం ఫ్రాక్షన్ రూపంలో రాయగలం కాబట్టి వీటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. ఇలా రాయగలే వాటిని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే చెప్పాను కదా, p/q రూపంలో అంటే ఫ్రాక్షన్ రూపంలో రాయలేని నెంబర్ను ఏమంటారండి ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇలా p/q రూపంలో రాయలేని నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటే ఉంటాయండి. అవి ఏంటంటే 3, √5, √7 రూట్కి సంబంధించిన వచ్చిన ప్రతి దాన్ని కూడా మనం p/q రూపంలో అంటే p/q అంటే ఫ్రాక్షన్ రూపంలో రాయలేము కాబట్టి వాటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ గురించి 9th క్లాస్లో ఫుల్ టాపిక్ అయితే ఉంటుంది. ఓకేనా, మనం డీటెయిల్గా నేర్చుకోవాల్సింది ఏంటి, నెంబర్స్ గురించి కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే కనుక లెక్కలు మొత్తం కూడా ఈజీగా అయితే చేయొచ్చు. కొద్దిగా వీడియో లెంతీ అయిపోవడం వల్ల మిగిలిన టాపిక్ అయితే ఇదే టాపిక్ని నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.